వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎదురులగూడెం గ్రామంలో రైతుల కళ్ళల్లో ఆనందమే నా ఆనందమని, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలగకూడదని ప్రతి ధాన్యం గింజ కొంటామని, ఈసారి కొంత పంట దిగుబడి ఎక్కువ రావటం వలన రైస్ మిల్లుల వద్ద హమాలీల కొరత, లారీల కొరత వలన కొంత ఇబ్బంది కలిగినా ప్రతి రైతు పండించిన పంటను చివరి గింజ వరకు కొంటామని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు వలిగొండ మండలం ఈదుల్లగూడెం వరి ధాన్యం సెంటర్లో ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి రైతులతో మాట్లాడి వారికి ధైర్యం ఇచ్చారు. వారి వెంట చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, వలిగొండ తహసీల్దార్ దశరథ్, వలిగొండ ఎస్ఐ యుగేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, వివిధ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సర్పంచ్ ఏదన్నా ఈసారి అయితే కొంచెం ఇబ్బంది ఉంది, మనం ఒప్పుకోవాలి, లేదు సరే ఏదున్నా ఎక్కువ ఎప్పుడు వండని ఒడ్డు పడినాయి, మళ్ళీ అన్నీ ఒక్కటేసారి వచ్చింది. మళ్ళీ ఏమైంది, ఈసారి ఇంత చాలు ఉందని వచ్చి మళ్ళీ ఇంకోటి ఏంది, ఈ రైస్ మిల్లులలో 2 పంటలు అట్లే ఉన్నాయి. ఈ కేంద్రము ఆ బియ్యం పెట్టించుకొని ఎఫ్సిఐకి పెట్టి కొనాలి, వాళ్ళేమో తీసుకుంటలేరు. రైస్ మిల్లులు అట్లే నిండా ఉన్నాయి, అటు ఏడ పెట్టుకోవాలి అనేది వాళ్ళ బాధ పిల్లలది. సో ఇట్లా నడుస్తుంది. మరి అయితే చెప్పు ఏంది ఈ లారీలు మన రైతులదేమో ఈ బాధ ఉన్నాయి. అదే జోగురి మాకు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. ఎప్పుడు టైం దగ్గరికి వస్తుంది, మళ్ళీ దాన్ని ఆగిపోతున్నాయి. మా ఊర్లు పోతాయా పోవా. సో ఎస్ఐ గారు మీరు కూడా చూస్తారు కదా, ఇప్పుడు ఏంది పరిస్థితి చెప్పండి మీరు కూడా. మార్నింగ్ ఎంఆర్ఓ గారు నేను వచ్చింటాను సార్, చెప్పినాను, సందాయం చెప్పినాను. మిల్లులలో కొంచెం హెవీ ఉండడం వల్ల, నిలిచిపోయి వల్ల మనకు మిల్లులు ఫుల్ ఉన్నాయి. తిరుమలగిరి ఒకటి మన తిరుమలగిరి ఈరోజు ఓకే అయిందని చెప్పారు. ఈ మార్నింగ్ వచ్చినాకనే 2 లారీలు ఎంఆర్ఓ గారు మేము ఆ లారీ అసోసియేషన్ అడిగి మాట్లాడి మన ఎంఆర్ఓ గారు. సో ఇప్పుడు ఇక్కడ చూసారా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఎండలు కొడుతుంటప్పుడు ఎండలు వర తిరుగుతారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఎస్ఐసిఐలకు కూడా అప్పచెప్పారు పని. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఇదే పనులు ఉన్నారు, కాల్బేడి దొరికితే అక్కడ అందరం ఇదే పనులు ఉన్నాము. సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎస్ఐ గారు చెప్పినట్టు లాస్ట్ 4 రోజులకి వెళ్ళి మాట్లాడుతూ తిరుమలగిరి మిల్లు నిన్న ఓకే అయింది. 8 లక్షల బస్తాలు ఆడనే పడుతుంది. సో కాబట్టి ఇప్పుడు 3 లారీలు వచ్చినాయి మన సెంటర్. ఇప్పుడు ఏముంటుంది అంటే ఇక మిల్లర్ దించుకోలేదు అనే సమస్య లేదు. చక్కగా పోతారు ఆడ. అది స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఎస్డబ్ల్యూజీ అంటారా, ఎస్డబ్ల్యూజీసీ వేర్ హౌస్ గోడౌన్స్ కార్పొరేషన్. సో చక్కగా లారీ రావాలి, తీసుకోవాలి, ఇక ఆడ దించాడు అనేది సమస్య లేదు. అంతే కదా. మన కాడ కూడా 3 ఉన్నాయి, మన 3 అరువులు 3 పళ్ళు అదే ఉన్నారని చెప్తారు సార్. ఆడ లేబర్ కానీ ఫస్ట్ ఏమో మాకు మీరే పంపించుకోవాలి, లేబర్ తీసుకొచ్చుకొని అన్లోడ్ చేయించుకొని రావాలని చెప్పి లారీలు కూడా అడుగుతారు. మాకు ₹2 ఇస్తేనే మేము వస్తామని. అయితే ఇప్పుడు ఇది బండి అట్లా వచ్చింది. ఇప్పుడు శంకర 4 పంటలు ఫస్ట్ క్లాస్ పోయినాయి ఈ టైంలో. ఈసారి ఎందుకు వచ్చిందంటే ఆ మిల్లులలో ఓట్లన్నీ అట్లే ఉన్నాయి. కేంద్రము బియ్యం పెట్టించుకోలే ఎఫ్సిఐ కింద. ఇది కేంద్రం తప్పు, ఇది క్లియర్గా వాళ్ళ తప్పు. ఖాళీ లేనిది ఈడ పెట్టారు. ఒడ్లు కూడా ఎక్కువ వెళ్ళినాయి సార్. ఇప్పుడు వాళ్ళు తీసుకోరా, ఈడ పెట్టరాదా. సరే కింద మీద పడితే సగం పోయినాయి, ఇంకా సగం పరిస్థితి. ఇప్పుడు మొన్న ఏది కమిషనర్ ఏది సివిల్ సప్లైస్ తోటి కూడా స్టీఫెన్ రవీంద్ర గారితో మాట్లాడితే ఇమీడియట్గా వరంగల్ దిక్కు కూడా 20,000 మెట్రిక్ టన్నులకు మనకు ఆర్డర్ ఇచ్చిండు. సో అక్కడ కూడా పోవాలి కదా. మరి ఈ మీన్ వైల్ ఏంటంటే గాడిదానికి ఎందుకు పోవాలి, గీడనే తిరుమలకి దగ్గరగా మనం. సో ఈడ మనకు ఇక్కడ ఏంటంటే 8 లక్షల బస్తాలు మనకి ఇండ ఉంది, స్థలం ఉంది. 8 లక్షల బస్తాలు ఇక్కడే పోతే బెటర్ కదా దానికంటే. ఏమన్నా సార్ మనది ఎక్కువ పోతుంది, మన ఒలిగొండకే మేజర్, అంతే కదా. ఇంకెక్కడ ఉంది స్పేస్ మరి మనకు. ఇంకోటి పూసల గోడౌన్ తోటి మనం మాట్లాడినాం, 3 రోజుల కింద మాట్లాడినాం. ఒలిగొండకి వెళ్ళి పోయేటప్పుడు మాట్లాడితే ఆయన పేరేంది, మన నందకుమార్ మాట్లాడండి. సార్ మేము ఒక గోడౌన్ అయితే మీకు ఇస్తామని అన్నాడు. ఒక్క గోడౌన్లు ఎంత అంటే 1 lakh బ్యాగ్స్ ఉంటాయి. 1 lakh కాదు, కనీసం 2-3 లక్షల బస్తాలు వేసి అని ఆయనకు కూడా చెప్పినాం.
సో ఆయన కూడా నందకుమార్ది మరి కాంటాక్ట్ అయిందా? క్లియర్ అయింది. నేను ఒక నోటీస్ కూడా ఇచ్చిన నేను ఇవ్వకుండా బలవంతంగా తీసుకుంటామని. తీసుకోండి, రోడ్డు తీసుకోండి కలిసి తీసుకుంటే ఎక్కడిది ఈ పట్టి అంతా అటు పోతాయి ఓడ్లు. అటు తొర్రూరు రోడ్ అంతా అటు. ఇప్పుడు ఎలివేడితే ఇంకోటి మొగిలిపాక బాగా ప్రాబ్లం ఉంది. మీకు అరూరు చాలా ప్రాబ్లం, వేములకొండ అట్లనే ఉండేది. ఎలివేడితే ప్రాబ్లం అవన్నేమో ఆ తిరుమలగిరికి రాదు, అటు సైడ్ అన్నీ అటు పోతాయి. అంటే ఇప్పుడు మొదలైతే లారీ వస్తలేదంటే ఆడ రైస్ మిల్ దగ్గరికి పోతుంది, ఆడ దించాలా అంటే ఆడ స్థలం ఉండలేదు, వాళ్ళు దించుకుంటలేరు, ఇది తీస్తారు. సో ఇప్పుడు ఫ్రీ అవుతుంది కొత్త మనకు వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండు దొరికితే మన ఇమీడియట్లీ లేచిపోతుంది. మీరు ఫోర్స్ఫుల్గానైనా తీసుకుంటారు, ఫోర్స్ఫుల్గా కూడా తీసుకుంటారు, ఇబ్బంది ఉండదు. ఓకే టేక్లెస్ అది ఎక్కువ తీసుకోరు, 3 లక్షల బస్తాలు తీసుకోరు. ఆయన 1 లక్ష ఇస్తా అంటే ఏమవుతుంది? రోడ్లు కావాలి, సరిపోకపోతే ఇంకా 2 తీసుకోండి. ఆహారం పత్తి తీసుకుని పెట్టుకోర్రి, పూసల గొడవను పెట్టుకోర్రి. నందకుమార్ది మార్కెట్లో కూడా ఒకటి ఉంది. ఇన్వాల్వ్ కానీ పూర్తిగా బస్తాలు పడతాయి. మీద చీఫ్ సెక్రటరీ తోటి వీడియో కాన్ఫరెన్స్ ఉంది ఇవాళ 8 o'clock. మళ్ళీ రేపు మినిస్టర్ గారు రేపు 11 గంటలకు 10:45కు హెలికాప్టర్ దిగుతుంది. అంటే మొత్తం ఇక 3-4 జిల్లాలు తిరుగుతుంది. మనది పెద్దపల్లి, ములుగు అవన్నీ మళ్ళీ వరంగల్ 3 జిల్లాలు తిరుగుతున్నారు. 4-5 జిల్లాలు తిరుగుతున్నారు. మన దగ్గర ఓన్గిర్లా 10:45కి వచ్చి 12 o'clock వెళ్ళిపోతారు కలెక్టర్ ఆఫీస్. రేపు కలుద్దాం రైతులో ఉన్నాం. ఇది సమస్య ఇట్లుంటే కాదు కదా.